టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన గచ్చిబౌలి శంషాబాద్ మెట్రో పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు ఆ పార్టీ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి. మెట్రో రెండో దశ ప్రాజెక్టు రద్దు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ మాధుపూర్ మైండ్ స్పేస్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తుగా వారిని అదుపులోనికి తీసుకున్నారు. గులాబీ పార్టీ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డితో పాటు సుమారు 70 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇక ఆందోళనకారులను అరెస్టు చేస్తున్న క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తమ వాహనాల్లోకి ఎక్కించారు. అనంతరం వారిని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై కార్తిక్ రెడ్డితో పాటు పలువురు నేతలను విడిచిపెట్టారు. కేవలం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యక్తిగత కోపంతోనే రెండో దశ మెట్రో ప్రాజెక్టు రద్దు చేస్తున్నట్లు ఆరోపించారు కార్తిక్ రెడ్డి. ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ వెతుకుడే ఒక పనిలో ప్రజెంట్ సిటీకి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంది ప్రజెంట్ సిటీ? మన కోర్ సిటీ గురించి ఆలోచన చేయాలి కదా. ఎంత ట్రాఫిక్ పెరుగుతున్న సిటీలా, ఎన్ని గుంతలైనాయి, అసలు ఈడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది సిటీలా, ఈ విషయం ఎవరైనా ఆలోచిస్తున్నా ముఖ్యమంత్రి గారు? ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ వెతుకుతున్న ఒక పనిలో ప్రజెంట్ సిటీ ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు. ఇది మన యొక్క రాష్ట్రం యొక్క పరిపాలన, ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన. ముమ్మాటికి ఈరోజు ఏందండి అరెస్ట్? మేము ఏం చేయబోయినాం? మేమేమైనా దుమ్మి చేయనికి పోయినామా? దొంగతనం చేయనికి పోయినామా? ఎవరైనా కొట్టనికి పోయినామా? ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు పొద్దుగాల నుంచి? మేము ఎవరి మీద ఉద్దానికి పోయినాం? శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఆ మెట్రో ఫౌండేషన్ స్టోన్ ఉందో పాలాభిషేకం చేసి ప్రజా ఉద్యమం మొదలు పెట్టాలనే కదా. ఇంకా మీరు ప్రజాస్వామ్యం నడుపుతున్నారా? ప్రజా పరిపాలన మీరు నడుపుతున్నారా? స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా బాధ్యత ఉంటుంది. ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్